హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మన మిరప విత్తనాలు అనేది మనమైతే నర్సరీలో ఒక 10 ప్యాకెట్లు అనేది పెట్టించడం జరుగుతుంది. సో మీకు మన విత్తనాలు ఏ విధంగా పెట్టిస్తున్నాం అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలపడం జరుగుతుంది. అలాగే మనము మొదటి నుంచి మీకైతే మనము టాప్ 3 విత్తనాలు ఏవైతే మీకు అందరికీ మన వీడియోల ద్వారా తెలపడం జరిగిందో అవే విత్తనాలను నేను కూడా ఈరోజు వేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టాప్ 3లో వచ్చేసి మనము మన శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళది మహాలక్ష్మి 33 అనే సీడ్ గురించి చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు మనకు మ్యాక్స్ సీడ్ వాళ్ళది వైశాలి వెరైటీ గురించి చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు మనకు మైకో వాళ్ళది మైకో యశస్విని గురించి తెలపడం జరిగింది. సో ఈ మూడిట్లో మనం వచ్చేసి ఈరోజు ఈ నర్సరీలో వచ్చేసి ఈ ఒక 10 ప్యాకెట్లు అలాగే ఒక 10 ప్యాకెట్లు మొత్తము మహాలక్ష్మి 33 అలాగే దాంతోపాటు వైశాలి ఈ 2 వెరైటీస్ని అయితే మనం పెట్టించడం జరుగుతుంది. సో మనం ఈ విత్తనాలు అనేది ఏ విధంగా పెట్టిస్తున్నామో మీకైతే వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోను చివరి వరకు చూడగలరని మనమైతే చూసుకోవచ్చు అండి. మీకు చెప్పిన విధంగానే మనము ఈరోజు అనేది నర్సరీలో అనేది నార అనేది పోపియడం జరుగుతుంది. సో మనమైతే మ్యాక్స్ సీడ్ వాళ్ళది వైశాలి అనేది ప్యాకెట్లు కట్ చేయించి మీరు చూస్తున్న ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే నర్సరీలో పెట్టించడం జరుగుతుంది. ఇంకా కొంత ఏమో మనం ఇంటి దగ్గర కూడా వేసుకుంటున్నాము. సో ఈ నార అనేది ఇంటి దగ్గర కూడా ఏ విధంగా పెంచుకోవాలనేది కూడా మీకు పూర్తి వీడియోలు అనేది తెలపడం నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలలో మీకైతే నేను తెలపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం పెట్టిస్తున్నటువంటి ఈ సీడ్కి దీని యొక్క జర్మినేషన్ అనేది కూడా ఏ విధంగా ఉన్నది, ఏంటిది, మనకు ఏ విధంగా వస్తుంది నార అనేది ప్రతిదీ కూడా మనము వీడియోలో తెలపడం జరుగుతుంది. సో ఎవరైనా రైతు సోదరులకు ఇంకా మన ఈ విత్తనాలు కావాల్సినట్లయితే మనకు కాల్ చేయగలరండి. అలాగే దాంతోపాటు కూడా మన మహాలక్ష్మి 33 సీడ్ కూడా మనం వేయించడం జరుగుతుంది. సో ఇవి కూడా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఈ విధంగా గిన్నెలు అంతా మొత్తం పోపించేసి ట్రేలు అనేది నింపేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక ట్రేలో వచ్చేసి మనకు 98 దగ్గర 98 గింజలు అనేది రావడం జరుగుతుందని చెప్పారు. సో ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క గింజలు ఇట్లా పెట్టించేసి మొత్తము మనము ఈరోజు అయితే నర్సరీలో పెట్టించడం జరుగుతుంది. మళ్ళీ ఒక 7 నుంచి 8 రోజుల తర్వాత జర్మినేషన్ ఏ విధంగా ఉన్నదో కూడా మీకైతే ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. చూశారు కదండి, ఈ విధంగా అయితే మన మిరప విత్తనాలనే మనమైతే నర్సరీలో కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 2-3 రకాలు అనేది మనము ఇంటి దగ్గర వేసుకోవడం జరిగింది. సో ఈ మిరపనారు అనేది ఏ విధంగా పెంచుకోవాలి, అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి గుళికలు ఇవాళ మనము పూర్తిగా మీకు అన్ని డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మనం అయితే తెలపడం జరుగుతుంది. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయండి.